వెల్కమ్ టు టీబీసీ న్యూస్. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సూచనలు, సలహాలు ఏమాత్రం అవసరం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మీ సూచనలు, సలహాలు విని కేసీఆర్ కుటుంబం భస్మమైందన్నారు. మీ సలహాలు విని స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం అభివృద్ధి చేయడమే ఎజెండాగా మారిందని వెల్లడించారు. మీ నేరాల చిట్టా, ఆక్రమణల చుట్ట మా వద్ద ఇంకా ఉందన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల గురించి, బీసీల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రికి లేదన్నారు. బీసీలను జైళ్లలో పెట్టి కొట్టించిన ఘనత మీకే దక్కుతుందని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ ని విద్యారంగంలో మొదటి స్థానంలో నిలపడమే ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి లక్ష్యమని వెల్లడించారు. అందులో భాగంగానే విద్యా వ్యవస్థకు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వారి పార్టీ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీకి వివిధ రకాల సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసిండు. దాంతోపాటు సున్నితంగా కొన్ని విమర్శలు కూడా వారు నిన్న చేయడం జరిగింది. మాట్లాడే విధానం బాగుంటేనే మంచిదని, కేసీఆర్ను తిడితేనే మీరు పెద్దోళ్ళు అవుతారని అనుకోకండి అని మాట్లాడి, తర్వాత అభివృద్ధి చేస్తే మీరు ఏమన్నా మేము పడతాం, కానీ నువ్వు అభివృద్ధి చేయకుండా తిడితే మేము పడము అన్నాడు. ఈ మాటకు కట్టుబడి ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను మాజీ మంత్రి గారికి చెప్తాను. ఉన్న 14 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా 500-600 కోట్లకు తక్కువ కాకుండా ఇవాళ ఈ 1 ఇయర్లోనే అభివృద్ధి జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలను, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే నీకు డాటా మొత్తం ఇస్తారు. లేదు నన్ను పంపమన్నా నేను పంపుతాను. పెద్ద పెద్ద కళాశాలలు వచ్చినాయి, ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చినాయి, చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం, కురుమూర్తి లాంటి దేవస్థానానికి 100 కోట్లు ఇచ్చినాం. ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో ఇది కాలేదనకుండా మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా 2 నియోజకవర్గాలు మా వాళ్ళు గెలవకపోయినా కూడా ముఖ్యమంత్రి అది నా జిల్లా, ఇది నా పాలమూరు, నా జిల్లా, మహబూబ్నగర్ జిల్లా వాసిని కనుక నాకు లేక అవకాశం వచ్చింది. ఈ జిల్లాకు ఇక మున్నెన్నడు కని విని విధంగా నేను నిధులు పంపించాలి, తేవాలి, అభివృద్ధి చేయాలని పలుమార్లు మీ అందరి సాక్షిగా కూడా పలు మీటింగ్లలో కూడా చెప్పినట్టుగానే అన్ని చేస్తా ఉన్నాడు. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి, అయితేనే ఉంది. దాని బాధ నీకు ఎందుకు, మేము చేస్తూనే ఉన్నాం. మీరు అడ్డుపుల్లలు పెట్టకుంటే సాల్, అది అయ్యేది అవుతుంది. ఆ ఉదండాపూర్ కాడింత, ఆడింత, ఈడింత అమాయకమైన రైతులను పెట్టుకొని ఆ గొడవలు సృష్టించకుండా మీరు నిశ్శబ్దంగా ఉండి కోఆపరేట్ చేస్తే అన్నీ సరైన సమయంలోనే ముగుస్తాయని చెప్పి సందర్భంగా వారికి సలహా ఇస్తూ ఉన్నాం. కనుక నిన్న నువ్వు చెప్పిన మాటనే ఏంటంటే, అభివృద్ధి చేస్తే పడతాం, మేము ఏమన్నా పడతాం, కానీ అభివృద్ధి చేయకుంటే పడమంటాం. మేము అభివృద్ధి చేస్తాం, బరాబర్ తిడతాం, మీరు పడాల్సిందే. ఇది ఈ సందర్భంగా వారికి సున్నితంగా విన్నవించుకుంటూ, ఇంకొక మాట అన్నారు వారు. మహబూబ్నగర్కు సంబంధించి కొన్ని విషయాలు చెప్పినారు. మహబూబ్నగర్లో నేను అది చేసిన, ఇది చేసిన, అవన్నీ పెండింగ్ పెట్టకండి, అది చేయండి, నేను అది పాత కలెక్టరేట్లో హోటల్ నేను ఎవరికి లీజ్కి ఇవ్వలేదు, క్లియర్ ఉంది, ఫైల్ తెప్పించుకోండి, అది స్టార్ట్ చేయండి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఎందుకు 250 కోట్లు చేయించిన, అది రెడీ ఉంది అన్నాడు. మన్నెంకొండ రోపే టెండర్ కూడా చేసినా అన్నాడు. ఇంకో అవతలకి వెళ్ళి యువతల బైపాస్, అది ఇంత మిగిలిపోయింది కూడా, అంతా అయిపోయింది, అది కూడా చేయాలని నానా రకాల సలహాలు ఇచ్చినాను. నేను ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు చెప్పిన విషయాలకు ఏమైనా కాగితాలు ఉన్నాయా? ఇప్పుడు నడుస్తున్న ప్రజాప్రభుత్వం, ఇప్పుడు మహబూబ్నగర్ను పాలిస్తున్నటువంటి, ప్రజలకు సేవలు అందిస్తున్న ఎన్న శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నీలాక బుడుబుల్కలాట ఆడేటోళ్ళు కాదు. కెమెరాలను జూమ్ చేయకుండా ఏదో ఒక కాగితం ఇట్లా చూపించి, ఈ కాలేజ్ తెచ్చినా, ఈడ టెండర్ వేసినా, ఈడ హోటల్ పెట్టినా, ఈడ అది పెట్టినా అని చెప్పేటోళ్ళు కాదు ఈ ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం. నిక్కచ్చిగా ఫైనాన్స్ క్లియరెన్స్ అన్నీ చేసుకొని వచ్చిన తర్వాతనే చేస్తుంది.
నువ్వు ప్రజలు మోసం చేయడానికి ఇలాంటి శాంక్షన్స్ లేకుండా మన్యంకొండలో కొన్ని టెండర్లు పిలిచినావు. కానీ ఏమైంది, ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా టెండర్ ఎట్లా పిలుస్తారని అది ఆగిపోయింది అర్ధాంతరంగా. ఇంత జూట ఎందుకు చెప్తావు? ఇలాంటి క్లియరెన్స్ లేకుండా గతంలో నువ్వు ఏం చేసావు? ఎన్నికల సందర్భంలో నిన్ను మొత్తం ఎండ పూట అందరు పిల్లలందరూ 10th క్లాస్ పిల్లలు కాలేజీ పిల్లలందరూ రోడ్ల మీద తెచ్చి JNTU ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన అని నువ్వు కాగితం చూపించి వేలాది మంది పిల్లలు రోడ్డు మీద తెచ్చి నువ్వు గజమాల లేపించుకున్నావు కదా, క్రేన్తో దండ లేపించుకున్నావు కదా. మళ్ళీ ఏడుంది ఆ కాగితం? ఏడుందా జీవో? మేము వచ్చినాక కదా పిల్లలు విద్యార్థులు దీక్ష చేస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మేమందరం పోయి కూర్చొని ఆలోచన చేసి గెలిచిన వెంబడే వారి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కుషాగ్ర బుద్ధితో ఇటు ఢిల్లీని ఇటు హైదరాబాద్ నువ్వు మాట్లాడి అటు ఒక 100 కోట్లు యూనివర్సిటీకి తెచ్చిరు. ఆ తర్వాత లా కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీని PU ఇంజనీరింగ్ కాలేజీకి తీసుకొచ్చిండు కదా, JNTU కూడా కాదు. మళ్ళీ నువ్వు శాంక్షన్ చేపిస్తే అది ఏడుంది JNTU కాలేజీ? కనుక ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ను ఎక్కువ విమర్శించాలంటే కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. అంటే సచిన పామును ఊగే ఎన్నిసార్లు చంపుతామనేటట్టు పరిస్థితి అయిపోయింది. ఆయన మాత్రం శ్రీనివాస్ గౌడ్ గారు మాత్రం ఎటు పని లేదు, ఏమి తోయక అంతకుముందు అంటే ఏదో చేస్తుండే వాళ్ళ పార్టీలో ఆడ ఇప్పుడు అది లేదు పరిస్థితి, ఇది లేదు. ఇప్పుడు మాకేదో కొత్తగా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నీ సలహాలు విని TRS BRS అయింది, ఓటమి పాలైంది. నీ సలహాలు విని KCR కేసులు ఇరికిండు, KTR కేసులు ఇరికిండు, కవిత ఆల్రెడీ జైలు కోయొచ్చింది. ఇంకా ఈ భూమి మీద ఎవ్వరిది సలహాలు వినే పరిస్థితులు లేడు శ్రీనివాస్ గౌడ్. దయచేసి నీవు ఎంత నిశ్శబ్దంగా ఉంటే నీకు అంత గౌరవం. మాకు తెలుసు మేమేం చేయాలో ప్రజాప్రభుత్వంలో, ప్రజలకు ఏమవసరం, పాలమూరు ప్రజలకు ఏమవసరం, మహబూబ్నగర్ ప్రజలకు ఏమవసరం, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు ఇబ్బందులలో ఉన్నారు, ఎవరు గత 10 ఏళ్ల బాధితులుగా ఉన్నారు, ఏ బాధితులకి ఎట్లా న్యాయం చేయాలో మాకు తెలుసు. మేము దశల వారీగా ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న ప్రెస్ మీట్లో బీసీలకు 42% పెట్టాలి, లేకపోతే మేము కూడా పోరాడతాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. దానికి బీసీ సంఘాలు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఏంది, బీసీల గురించి మాట్లాడడం ఏంది అని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు. శ్రీనివాస్ గౌడ్, నేను ఒక మాట చెప్తా నీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలకు 34% ఉండే, రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగులలో కానీ 34% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత చేసిండండి? 23% చేసిండు. 34% తీసుకొచ్చి 23% చేసినప్పుడు నీవు ఎందుకు మాట్లాడలేదు బీసీల తరఫున అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నా. బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన చేసి 42% చేస్తే ఆ 42% ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నీవు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అప్పుడెందుకు మాట్లాడలేదు, అప్పుడెందుకు నోరు మూసుకున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. నేను 34ను 23 చేసినప్పుడు నీ మంత్రి పదవి కొరకు నీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నీవు ప్రగల్భాలు పలుకుతున్నావు, ప్రజలు నవ్వుకుంటున్నారు, బీసీలు నవ్వుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకు మంత్రి పదవి రావడమే బీసీ కోటాలో వచ్చింది. నీ మంత్రి పదవి ఏడబోతుందో, నీకు ఏమి ఇబ్బంది అవుతుందో అని చెప్పి నీవు TRS ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది ప్రజలందరికీ తెలుసు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే 119 నియోజకవర్గాల్లో యాదవులకు 3 సీట్లు ఇచ్చిండు, 3 నుంచి 4, గౌడ్లకు 3 నుంచి 4 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండ్రు, ముదిరాజులకు 0 ఇచ్చిండు. మళ్ళీ నీవు ముదిరాజులకు 0 ఇచ్చినప్పుడు నీవు ఒక్క మాటన మాట్లాడినావా? మొన్న కులగణన చేసినప్పుడు 24 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు బీసీలు అధికారికంగా, 20 లక్షల మంది యాదవులు ఉన్నారు, 16 లక్షల మంది గౌడ్లు ఉన్నారు, 14 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. మళ్ళీ నీవు ఒక్కసారన్నా మాట్లాడినావా? 25 లక్షల మంది, 24 లక్షల మంది ముదిరాజులు, 20 లక్షల మంది యాదవులు, 16 లక్షల మంది గౌడ్లు ఉన్నప్పుడు వీళ్ళకు టికెట్లు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి నీవు ఒక్క మాటనన్నా మాట్లాడినావా?
ఇప్పుడు నీకు జ్ఞాపకం వస్తుందా బీసీలు అంటే? 42% రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి అధికారికంగా ఒక లెక్కలు తీసి అధికారికంగా లెక్కలను ప్రకటించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో మంత్రులందరినీ నిన్న కలిసి ఈరోజు కూడా మీటింగ్ పెట్టి 42% సాధించుకునే విధంగా 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి దాన్ని మార్పిచ్చి బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కొట్లాడుతూ ఉంటే నీవు నిన్నొచ్చి నిజంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ప్రజలు నవ్వుతూ ఉన్నారు. నీవు బీసీలకు ఏం చేసినావని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బీసీల మీద కేసులు పెట్టే మాట వాస్తవం కాదా? నీవు నీ 10 సంవత్సరాల రాజకీయ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ నీవు బీసీల మీదనే కదా కేసులు పెట్టినావు. దాంట్లో నా మీద కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూసొత్తాము ఎందుకు ఇస్తలేరు అని చెప్తే పోయి చూడడానికి వెళ్తే నా మీద నువ్వు 2 కేసులు పెట్టలేదా? లక్ష్మణ్ యాదవ్ గారి మీద పెట్టలేదా? అంటే నీవు బీసీల మీదనే కేసులు పెట్టినావు. నీ హత్యా ప్రయత్నం చేసిందని చెప్పి నీ మీద హైదరాబాద్లో పేట్ బషీర్బాగ్లో 307 సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద మున్నూరు రవి మీద, మైత్రి యాదయ్య మీద, అమర్ మీద, అందరి మీద, ఇతరుల మీద నువ్వు కేసులు పెట్టినావు. వాళ్ళందరూ బీసీలు గారా? నీవు పెట్టిన కేసు అది సరైన కేసా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముఖ్య ఐపీఎస్ ఆఫీసర్లతోటి ఇన్వెస్టిగేషన్ చేసి అది హైదరాబాద్లో ఈ కేసు తప్పు అని చెప్పి ఛార్జ్షీట్ వేసిన సందర్భం కాదా? నీవు పెట్టి అక్రమంగా కేసులు పెడితే నీవు పెట్టిన కేసు తప్పు అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసిండ్రు. వీళ్ళందరూ కూడా కేసులో నుంచి తొలగించిండ్రు. వాళ్ళందరూ బీసీలు గారా? నీవు బీసీల మీదనే కేసులు పెట్టినావు. నీవు బీసీలనే నిర్బంధించినావు. నీవు బీసీలనే పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి కొట్టిపించినావు. అందుకే ప్రజలు నీకు గుణపాఠం చెప్పిన సందర్భం మనం చూసినాం కదా. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. అభివృద్ధి నీ హయాంలో ఏం జరిగింది? ఆ ఒక ట్యాంక్ బండ్ మీద చెట్లు అవన్నీ పెట్టేసి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో ఒకటి, అది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటి ఒకటి కట్టి మిగతాది 2-3 పనులు చేసి నేను అభివృద్ధి చేసిన అంటున్నావు. ఏం అభివృద్ధి చేసినావు నువ్వు? మహబూబ్ నగర్ గల్లీలలో వార్డులలో ఒక్క వార్డు కూడా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద పెద్ద రోడ్లు, 14 ఫీట్లు, 16 ఫీట్లు, 20 ఫీట్ల రోడ్లు, ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నీవు బీసీ నినాదం ఇప్పుడు తీసుకున్నా కానీ కూడా నీవు అధికారంలో ఉన్నప్పుడు ఆ అహంకారంతో బీసీల మీద అక్రమ కేసులు పెట్టినావు. ఇప్పుడు బీసీలు నినాదం ఎత్తుకుంటే నీవు ఉన్నప్పుడు బీసీలకు ఎంత న్యాయం చేసినావు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది బీసీల పైన. మనం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మన ఎమ్మెల్సీ మొన్న 3 పోస్టులు ఇచ్చినాం మేము. దాంట్లో ఎవరికి ఇచ్చినారండి? మొత్తం బడుగు బలహీన వర్గాలు బీసీల వాళ్ళకే ఇచ్చినాం. మొన్న మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకే ఇచ్చినాం. అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకు 42% ఇచ్చి వాళ్లకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి నిర్ణయంతో ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది. నీకు ఒకవేళ దమ్ముంటే, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నాను, నీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వము సెంట్రల్లో ఉంది, నీవు మీ టీఆర్ఎస్ పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాకు తెలియదు, అది అయిపోయింది ఆ పని, బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు మీ డెలిగేషన్ తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేయండి టీఆర్ఎస్ పార్టీ తరఫున. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, కొంతనే విశ్వసిస్తారు. మీరు బీసీలు వ్యతిరేకులు, మీరు టీఆర్ఎస్ పార్టీ బీసీకి వ్యతిరేకి. ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఒక ఎంపీ టికెట్లు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, నీవు మీ పార్టీ తరఫున ఒక డెలిగేషన్ తీసుకొని పోయి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళని మాట్లాడమని చెప్పండి. బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రండి? ఒక్కసారి బీసీలు కూడా ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న బీసీలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బీసీలు
అధ్యక్ష పదవికి ఎవరికి ఇచ్చిండ్రండి? బీసీకి ఇచ్చిండ్రా? అక్కడ ఈటల రాజేందర్ ఉన్నాడు, ఎందుకు ఇవ్వలేదు ఈటల రాజేందర్ గారికి? అరవింద్ గారు ఉన్నారు, అరవింద్ గారికి ఎందుకు ఇవ్వలే? మిగతా బీసీలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? అక్కడ బీసీలోకి ఇవ్వకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది హాస్యాస్పదమైన విషయమే. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కొరకు ఏదో మాట్లాడితే ఏదో చేస్తే ప్రజలందరూ మా వైపు మలుతారు, ప్రజలు ఏదో మేము చెప్పింది పట్టుకుంటారు, మేము చెప్పింది వింటారు అనే విధంగా ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇష్టం వచ్చినట్టుగా బుద్ధి పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు కానీ మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కానీ రాష్ట్రంలో పాపం హైదరాబాద్లో ఉన్న వారికి కానీ వేరే వివిధ జిల్లాలో ఉన్న వారికి వీరి గురించి తెలియదు. ఎందుకంటే దూరపు కుండలు నునుపు అన్నట్టుగా ఈయనను ఏదో భావించి ఉంటారు వాళ్ళు. మొన్నటి ఎలక్షన్లో ఆయన గుణగణాలు తెలిసిన మహబూబ్నగర్ ప్రజలు ఎలాంటి తీర్పు ప్రజా తీర్పు ఓట్ల ద్వారా ఎలా చూపించిండ్రో దాన్ని గమనించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా ఈయన గుణగణాల మీద అందరికి కూడా అవగాహన కలిగింది. ఈరోజు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీనే తీసుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మీకు నేను సలహా ఇస్తానంటున్నాడు. ఆ రోజు ఆయన గారు ఇచ్చిన సలహా సూచనల మేరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరి గురించైనా ఒక్కరి గురించి కూడా ఆయన ఓర్వని పరిస్థితి. చిన్న స్థాయినే కాదు పెద్ద స్థాయిలో ఉన్న ఆ రోజు ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి గారి వారు ఎంత సాత్వికంగా ఎంత సాఫ్ట్గా ఉంటారు. ఆ రోజు ఆయన ఎంపీగా ఉంటే కూడా ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ కానీ ఏ విధంగా కూడా ఆయనను ఓర్చకుండా ఆయన గురించి అంత చెడు సలహాలు ఇచ్చి ఆయనను అక్కడ లేకుండా చేసిన ఆయన పరిస్థితి కూడా ఈయననే తీసుకొని వచ్చిండు. అంటే పైన ఎంపీలు మినిస్టర్లు పక్కలున్న మినిస్టర్ను కూడా ఓర్చేది లేదు ఆయన. ఆ రోజున్న జూపల్లి కృష్ణరావు గారి మీద కూడా చెడు అన్నీ చెప్పి చెప్పుడు మాటలు వినడం పెద్ద మనిషికి అందరికీ ఆయనకు గతంలో ఉన్న మాజీ సీఎం గారికి కానీ కేటీఆర్ గారు కానీ అన్ని సలహా సూచనలు ఈయన చెప్పి ఈయన సలహా సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉందని తెలియడానికి కూడా మరొకసారి మేము ఇది చేస్తూ ఉన్నాం. ఈరోజు అందరికీ కూడా తెలుసు ప్రాజెక్టులపైన మీరు 50% కూడా పాలమూరు రంగారెడ్డిపై ఉదండాపూర్ ప్రాజెక్టులపై ఈరోజు మా వారు అందరూ కూడా 50% కూడా గతంలో మీరు కంప్లీట్ చేయలేదు. దాన్ని రివ్యూ మీటింగ్లు పెట్టి ఈరోజు అది కంప్లీట్ చేయడానికి మా సీఎం గారు దానిపై దృష్టి సాధించడానికి కూడా వారు ఉన్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మహబూబ్నగర్ మీద ఇంకా ప్రేమ ఇంకా ఎంతో ఉండి ఆయన చేయడానికి ఎంతో ఇది చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది మహబూబ్నగర్ పట్టణంలో ఏం చేయలేదు అభివృద్ధి అంటూ ఉన్నాం. ఈరోజు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా మహబూబ్నగర్ అభివృద్ధి చెందాలంటే విద్య ఉండాలి. విద్యార్థులు ఈరోజు విద్య ఉంటే విద్యార్థులు ఈరోజు ప్రయోజకులు అవుతారు విద్యాబుద్ధి వల్ల అని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద ఎంతో పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ IIIT కాలేజ్ కానీ లా కాలేజ్ కానీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఏది మాట్లాడినా కూడా ఏదో మాట్లాడితే పోదు, కంటికి కనిపించింది. ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒకటే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు. బీసీల గురించి ఈరోజు మనం చెప్పుకునేది ఆయన నువ్వు ఏ రెడ్డిల మీద ఏ వెలమల మీద నీ పోరాటం చేసినావు ఒక్కసారి చెప్పాలి. నేను పోరాట యోధుని అని చెప్పుకుంటాడు ఆయన, నేను జైళ్ళల్లో పడ్డా అని చెప్పుకుంటాడు. నువ్వు ఏడ పోరాటం చేసి ఏ రెడ్డి మీద పోరాటం చేసినావు, ఏ వెలమ మీద పోరాటం చేసినావు, ఎవరి మీద పోరాటం చేసినావు, నీ పోరాటం వల్ల బీసీల మీదే